హాయ్ అండి, ఈరోజు సింపుల్గా కిచిడి చేసుకుందాము. త్వరగా అయిపోతుందండి. ఆనియన్స్, మిర్చి, పుదీనాకు, కొత్తిమీర. తర్వాత ప్యాన్లో కొంచెం గీ వేసుకోండి అండ్ కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేయించుకోవాలి. నేను బిర్యానీ ఆకు వేసానండి. 2 బిర్యానీ ఆకు, చిన్న చెక్క, 4 లవంగాలు, 2 యాలుక్కాయలు వేసి వేయించుకోవాలండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేయించుకోవాలి. ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలండి. ఫ్రెష్గా అప్పుడే నూరిన అల్లం పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వేసుకొని బాగా ఫ్రై చేయాలి. తర్వాత ఫ్రై చేసిన తర్వాత కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు వేసుకోవాలండి. వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేయాలి. బాగా మగ్గిన తర్వాత మనం ఇందాక కోసి పెట్టుకున్నాం కదా పుదీనాకు, కొత్తిమీర 2 మన దగ్గర ఎంత ఉంటే అంత వేసుకొని, కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. దీనిలో కొత్తిమీర, పుదీనాకు కూడా బాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను కొంచెం జీరా పౌడర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి 2 వేసానండి. వేసి అవి కూడా బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఇంకా మనం వాటర్ పోసేసుకోవడమే అండి. మనం ఇప్పుడు నార్మల్గా రైస్కి ఎలా వాటర్ పోసుకుంటామో అలాగే గ్లాస్కి 2 glasses ఆఫ్ వాటర్, రైస్కి 2 glasses ఆఫ్ వాటర్ పోసుకోవాలండి. సేమ్ అంతే. ఇప్పుడు మనం ఈ కిచిడీకి ఏమేమి వాడతామంటే, ఇక గ్లాస్ రైస్కి మసూర్ దాల్ అంటారు కదా, మసూర్ దాల్ వాడతాం. 1 గ్లాస్ రైస్, 1 గ్లాస్ మసూర్ దాల్ బాగా ఇలా వాటర్ పోసి మరిగిన తర్వాత అవి వాష్ చేసుకొని ఈ వాటర్లో కలిపేసుకోవడమే అండి. కలిపేసుకొని బాగా కలుపుకొని మగ్గిచ్చేసుకోవడమే. కొంచెంసేపు తర్వాత మూత పెట్టేసి ఉడికిస్తే అది మగ్గిపోతుందండి. లాస్ట్లో ఇలా చాలా పొడిగా చాలా బాగా వస్తుంది. చాలా సింపుల్గా లాస్ట్లో కొత్తిమీర జల్లేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని దించేసుకోవడమే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పద్దాక అన్నం, కర్రీస్ కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో.